ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఉపాధి హామీని ఎగ్గొట్టేందుకే పేరు మార్చారన్న రేవంత్ రెడ్డి. కేంద్రం కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్త నిరసనలకు టీపీసీసీ పిలుపు. ఈ నెల 20 నుంచి 30 వరకు చేపట్టాలని సూచన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన రేవంత్కు లేదన్న కేటీఆర్. పాత బాస్ మెప్పు కోసమే ఆపేస్తున్నారని ఆక్షేపణ. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఎస్ఐపిబి ఆమోదించిన 19,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రఫా తెలుగుదేశం విధానం కాదన్న లోకేష్. ప్రజలకు ఎంత సేవ చేశామనేదే పార్టీ ఎజెండా అని మంత్రులతో భేటీలో వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు. న్యాయస్థానాల ఆవరణలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు. భారత షూటింగ్ జాతీయ కోచ్పై లైంగిక ఆరోపణలు. బాధ్యతల నుంచి సస్పెండ్ చేసిన నేషనల్ షూటింగ్ అసోసియేషన్. వికసిత్ భారత్ పేరుతో మోదీ సర్కార్ సంక్షోభ భారత్ను సృష్టిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో పేదల ఓట్లు తొలగించడం, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారికి ఉపాధిని దూరం చేసి మళ్లీ వెట్టిచాకిరి వైపు నడిపించాలని చూస్తోందని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలు ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే కుట్ర చేస్తున్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి దానిని మోదీ సర్కార్ అమలు చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీని రద్దు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పెరిగి కార్పొరేట్ కంపెనీలకు చవకగా కార్మికులు దొరుకుతారని వివరించారు. పేదలను బానిసలుగా మార్చేందుకే నూతన చట్టం చేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి, వెట్టి చాకిరి ఆగిపోయింది, ఆత్మగౌరవం పెరిగింది. పని దినాలకు, పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో కార్మికులు వచ్చిండ్రు, కూలీలు వచ్చిండ్రు. ఇవాళ అదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అగ్వకు లేబర్ దొరకడం లేదు. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు. అదాని, అంబానీలకు అగ్వకు కూలీలు దొరుకుతారు. తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి, వెట్టి చాకిరిని అందించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండు. ఇది కార్పొరేట్ కంపెనీలు పన్నిన కుట్ర. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి పేదవాడి మీద ఉన్నది. పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది. 2024 ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి పేదల హక్కులు కాలరాయాలని చూశారన్న రేవంత్ రెడ్డి దానిని కాంగ్రెస్ అడ్డుకోవటం వల్ల ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది మంది పేదల ఓట్లు తొలగించి వారిని బానిసలుగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో, ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి, ఈనాడు ఉన్న అదాని, అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిండ్రో అది అమలు చేయలేకపోయినరు. అందుకే ఈరోజు ఆ పథకాన్ని, ఆ ఆలోచనని ఇంకొక రూపంలో అమలు చేయాలని బయలుదేరారు. అదే ఈనాడు
ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. ఇవాళ గుర్తింపును తొలగించాలి, ఓట్లను తీసేయాలని SIR తీసుకొచ్చిండ్రు. ఎప్పుడైతే ఓటు హక్కు తీసేస్తాడో అతని ఆధార్ కార్డు పోతుంది, అతని రేషన్ కార్డు పోతుంది, అతనికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి. చివరికి దేశంలో అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఉపాధి హామీ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్న రేవంత్ రెడ్డి ఉపాధి హామీ రద్దుపై ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఒక్కో జిల్లాలో 1,00,000 మందితో సభ పెట్టాలని సూచించారు. 9 ఉమ్మడి జిల్లాల్లో సభలు పెట్టాలని నిర్ణయించగా తొలి సభ మహబూబ్ నగర్లో నిర్వహించాలని తీర్మానించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ఉద్యమాలు ఉధృతం చేయాలని తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30 వరకు అన్ని గ్రామాల్లో రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామ సభలు నిర్వహించాలన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన TPCC విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 5,000 చొప్పున కరపత్రాలు పంచాలని చెప్పారు. రామ్జీ చట్టంతో పేదల హక్కు కాలరాసి భిక్షాందేహి అనేలా కేంద్రం తీరు ఉందని మహేష్ కుమార్ మండిపడ్డారు. నదీ జలాలు తెలంగాణ హక్కులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హామీల అమలులో విఫలమైన సీఎం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి తీసుకువచ్చారన్నారు. రైతన్నను కంటికి రెప్పలా కేసీఆర్ కాపాడుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అవస్థలకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. రైతన్నలను యూరియా కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. తుది దశకు చేరిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్కు పేరొస్తుందని పూర్తి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా. కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. 10 పైసలతో అయిపోయేదానికి ఇలా పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? కేసీఆర్కు పేరు వస్తుంది, వాళ్ళ పాత బాస్కు కోపం వస్తుంది. వాళ్ళ పాత బాస్ ఎవరో తెలుసు కదా మీకు, ఆయన కోపం వస్తుంది. నువ్వు మా నీళ్ళు ఎట్లా తీసుకుపోతారా, మా చెంచగాడు లెక్క ఉండాలి కానీ పెద్దోళ్ళలాగా యాక్టింగ్ చేస్తున్నావు ఏంది? ఆయన కోపం వస్తే ఊరుకుంటాడా? అందుకే ఆ భయంతో ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు. కృష్ణా గోదావరి జలాల విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సాగునీటి విషయంలో తెలంగాణను ఆ రెండు పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకోకుండా మొదటి నుంచి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 2 రాష్ట్రాలు అభ్యంతరం చెప్పవద్దని స్పష్టంగా ఉందన్న ఆయన ఆ జాబితాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరే లేదని వివరించారు. కృష్ణా జలాల అంశంలో ప్రజలను కేసీఆర్ పదే మోసం చేశారన్న ఆయన పోతిరెడ్డిపాడు నీటి తరలింపును గతంలో అడ్డుకోలేదని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాలన్న బండి సంజయ్ 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకున్నారని తెలిపారు. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందేనన్న ఆయన బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో దోపిడీకి తెరలేపారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని సెక్షన్ 89 ప్రకారం రాష్ట్ర విభజనానికి నిర్మాణ ప్రాజెక్టుల ప్లాన్ లో నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలుపొద్దని చెప్పి కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి.
అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే జిల్లా, ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు మన పాలమూరు రంగారెడ్డి నేను స్టార్ట్ చేస్తాను వాళ్ళను. సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సాగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం దాదాపు 35కు పైగా అజెండా అంశాలను ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించినట్లు సమాచారం. దాదాపు 200 కోట్ల రూపాయలతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 7,500 మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలు కానుంది. ఏపీలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించి ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో జలజీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల కిట్ల పంపిణీకి 944.53 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులను ఆమోదించారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. వివిధ సంస్థల భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జల రవాణా పెంచుకునే దిశగా కార్యాచరణ రూపొందించాలని, లాజిస్టిక్స్ వినియోగంలో ప్రపంచ స్థాయితో పోటీ పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చర్చించారు. జల రవాణా మెరుగుపరుచుకుంటే ఏపీ అభివృద్ధి పథంలో ముందుంటుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఓ పోర్టు ఏర్పాటు కావాలన్నారు. జగన్ హయాంలో విధించిన 4,490 కోట్ల రూపాయల ట్రూ-అప్ ఛార్జీలు ప్రజలపై పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. యూనిట్ విద్యుత్ ఛార్జీ 5.19 రూపాయల నుంచి 4.90కి తగ్గించామని, దీనిని మార్చి నాటికి 4.80కి తగ్గించాలని చెప్పారు. 2029 నాటికి యూనిట్ విద్యుత్ ఛార్జీ 1.19 తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్తులో ఉత్పత్తి పెంచుకుని పంపిణీ నష్టాలను తగ్గించాలని దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ ఈసారి రికార్డు స్థాయిలో చేశామని, అన్ని రకాల పంటలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులను కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పర్యాటక రంగం ఓ గేమ్ చేంజర్ అన్న చంద్రబాబు ఈ రంగంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ అంటున్న రఫా అనేది తెలుగుదేశం విధానం కాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ మాదిరిగా ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి తెలుగుదేశం సంస్కృతి కాదని పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో అల్పాహార విందులో వివిధ అంశాలపై లోకేష్ చర్చించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎంత మేరకు సేవ చేశామన్నదే తమ అజెండా కావాలని ఆయన సూచించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూర్చామన్నదే తెలుగుదేశం విధానమని స్పష్టం చేశారు. వైసీపీ కుట్రలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రులు ప్రజావేదికలో తమకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలన్నారు. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా క్యాడర్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ఛార్జి మంత్రులు పనిచేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 3 కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అనంతపురం, ఏలూరు, మదనపల్లె కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తులు, న్యాయవాదులను కోర్టు నుంచి బయటకు పంపి బాంబ్ డిస్పోజబుల్ టీం, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఈమెయిల్ పంపిన నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టుకి ఒక మెయిల్ వచ్చింది, అనానమస్ మెయిల్. ఆ మెయిల్లో వచ్చేసి ఎక్కడో సమ్ ప్లేస్లో ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ సంబంధించి ఇక్కడ
కొన్ని ముఖ్యమైన కోట్లలో పేలుస్తాము, ఆత్మహత్య చేసుకుంటాము అని చెప్పేసి కొన్ని అనానమస్గా వచ్చింది. సమాచారం ఇచ్చిన వెంటనే కోర్టు వాళ్ళు మా ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆఫీసెస్ ఏఓ గారి ఆఫీస్ని అదేవిధంగా హాల్ని, కోర్టు హాల్ని, ఇక్కడ ఉండే ముఖ్యమైన కోర్టు హాల్స్ అన్ని కోర్టులను కూడా మేము డాగ్ స్క్వాడ్ మరియు బీడీ టీమ్ తోటి చెకింగ్ చేస్తున్నాము. తరువుగా ఆ మెయిల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా ఈ అనంతపూర్ కోర్టు అని అక్కడ మెయిల్లో ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ముందస్తుగా ఏదైనా అప్రమత్తమై చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొని తద్వారా ఉక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామన్న గ్రాహం దీనిపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. గత ఏడాది భారత దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో తమ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఏం చేసినా తమకేమీ కాదనే అతి విశ్వాసం అమెరికాకు ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని రష్యా చట్టసభ సభ్యుడు అలెక్సీ జురావ్లేవ్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవటానికి అమెరికా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయటం సహా అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలను ముంచేస్తామని పేర్కొన్నారు. రష్యా జెండా ఉన్న వెనుజువెలా నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను అమెరికా కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. యుఎస్ రక్షణ శాఖ, తీర రక్షక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నౌకను సీజ్ చేసినట్లు పేర్కొంది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో వెనుజువెలా నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెలికాప్టర్ ద్వారా అమెరికా మెరైన్లు నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్కు బ్రిటన్ కూడా సహకరించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. మొత్తం 66 సంస్థలకు అగ్రరాజ్యం తన మద్దతును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అందులో 31 ఐరాసకు చెందిన సంస్థలతో పాటు మరో 35 ఐరాసయేతర సంస్థలు ఉన్నట్టు వైట్ హౌస్ తెలిపింది. భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి కూడా యుఎస్ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. యుఎన్ పాపులేషన్ ఏజెన్సీ, యుఎన్ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్ ఒప్పందం పాటు మరికొన్నింటి నుంచి కూడా బయటకు వస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఆయా సంస్థలు నిర్వహించే సమావేశాల్లో అమెరికా పాల్గొనదని, వాటికి ఎలాంటి నిధులు అందించదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న సంస్థల నుంచి అమెరికా వీలైనంత త్వరగా బయటకు వచ్చేందుకు తక్షణం చర్యలు ప్రారంభించాలని ట్రంప్ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగానే మహాత్మాగాంధీ రోజ్గార్ యోజనలో మార్పులు చేసి బీబీజీ రామ్జీని తెచ్చామని రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరమన్న ఆమె గత చట్టంలో ఉన్న లోపాలను సరిచేశామన్నారు. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నాయన్న పురంధేశ్వరి పని దినాలు ఖచ్చితంగా పెంచుతామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అంటే ఏదో కేవలం డబ్బు రూపేణా లేకపోతే జాతీయ స్థూలోత్పత్తిలో మనం ముందుకు వెళ్ళటం లేకపోతే ప్రగతి సాధించడం మాత్రమే కాదు. వికసిత్ భారత్ అంటే మనకి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలి, వికసిత్ జిల్లాలు కావాలి, వికసిత్ మండలాలు కావాలి, వికసిత్ గ్రామాలు కూడా మనకు కావాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు కూడా చాలా చాలా అవసరం. వాటి భాగస్వామ్యం ఉంటే మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఆలోచనతోటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఈ మార్పులు చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనేటువంటి పేరుతోటి ఈ యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో భార్యను తీసుకువెళ్లిన వ్యక్తిని పోలీసు స్టేషన్ ఎదుటే హత్య చేసిన కేసులో ఆమె భర్త సహా 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి రోడ్డుపై నడిపిస్తూ రిమాండ్కు తరలించారు. తనకల్లు మండలం మార్పురివాళ్లపల్లికి చెందిన హరి అనే వ్యక్తి భార్య నాగశిరీషతో అదే గ్రామానికి చెందిన ఈశ్వరప్ప వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం వాళ్ళిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. హరి ఫిర్యాదు మేరకు తనకల్లు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈశ్వరప్ప, నాగశిరీష నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని తనకల్లుకు తీసుకొచ్చారు. పథకం ప్రకారం మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న హరి తన సోదరుల సాయంతో పోలీస్ స్టేషన్ ఎదుటే ఈశ్వరప్పను దారుణంగా నరికి చంపారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలో చెలరేగిన బ్లోఅవుట్లో మంటలు వరుసగా 4వ రోజు కొనసాగుతున్నాయి. అగ్నికీలలు ఇంకా ఎగసిపడుతున్నాయి. నిపుణుల బృందం వాటర్ అంబ్రెల్లా ద్వారా నిరంతరం నీటిని విరజిమ్ముతోంది. శకలాలు తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓఎన్జీసీ ప్రత్యేక అధికారి విక్రమ్ సక్సేనా ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు ఆర్పేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్లో భారీగా చైనా మాంజాను పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. మొత్తం 1,02,00,000 రూపాయల విలువ చేసే చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దుకాణదారులు ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను తెప్పించి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత చైనా మాంజాను అమ్మినా, కొనుగోలు చేసినా సమాచారం అందించాలని సిపి సజ్జనార్ కోరారు. మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలామందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు, వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య తీవ్ర వాయుగుండం ఏర్పడింది. శ్రీలంకలోని పోర్ట్స్విల్కు తూర్పు ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, హాంబన్ టోటాకు తూర్పు ఆగ్నేయ దిశలో 470 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 1020 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంకలోని హాంబన్టోటా, కలమున్నాయ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రేపు తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అమెరికా సాల్ట్ లేక్ పట్టణంలోని ఓ చర్చి ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. కాల్పుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 6గురికి గాయాలయ్యాయి. చర్చి పార్కింగ్ స్థలంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అంత్యక్రియలకు హాజరైన సమయంలో ఈ కాల్పులు జరిగాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అనుమానితులు ఎవరూ అదుపులోకి లేరని అధికారులు వెల్లడించారు. వెనిజువేలాపై అమెరికా జరిపిన భారీ ఆపరేషన్లో 100 మంది ప్రజలు మరణించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లో తెలిపారు. ఆ దాడుల్లో మదురో దంపతులు గాయపడ్డారని వివరించారు. ఇంతకుముందు అమెరికా ఆపరేషన్లో ఎంతమంది మృతి చెందారన్న దానిపై స్పష్టత ఇవ్వని వెనిజువేలా ప్రభుత్వం తాజాగా ఆ సంఖ్యను బయటపెట్టింది. ఈ దాడుల్లో తమ దేశానికి చెందిన 23 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు కాబెల్లో తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించనున్నట్లు వెల్లడించారు. అటు ఈ ఆపరేషన్ సమయంలో తమ సైనికులు కూడా మరణించినట్లు క్యూబా ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న కూడా పాకిస్తాన్కు ఏమాత్రం బుద్ధి రాలేదు. ఓవైపు భారత్ దాడులతో జరిగిన నష్టాన్ని పూడ్చలేక నానా తంటాలు పడుతున్నా తమ యుద్ధ విమానాలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రగల్భాలు పలికారు. భారత్తో యుద్ధం తర్వాత తమ యుద్ధ విమానాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందని, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని ఆసిఫ్ గొప్పలకు పోతున్నారు. ఇకపై తమ ఆర్థిక కష్టాలు తీర్చేందుకు IMF రుణం కూడా అవసరం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్కు రక్షణ ఆర్డర్లు పెరిగాయని, పాక్ సైనిక సామర్థ్యాలు ప్రపంచం దృష్టిలో పడ్డాయని ఆసిఫ్ చెప్పారు. ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే
6 నెలల తర్వాత తమకు అంతర్జాతీయ IMF నుంచి రుణాల అవసరం ఉండకపోవచ్చని ఖవాజా గొప్పలు చెప్పుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జాతీయ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్పై వేటు పడింది. 17 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా షూటర్పై అంకుష్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా షూటర్ ఆట తీరును అంచనా వేయాలని పిలిపించి ఫరీదాబాద్లోని ఓ హోటల్లో ఆమెపై అంకుష్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోచ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా మహిళా షూటర్పై ఈ లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే తన కెరీర్ను నాశనం చేస్తానని, కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తానని కోచ్ బెదిరించినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసే వరకు అంకుష్ భరద్వాజ్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ప్రకటించింది. న్యూజిలాండ్తో ఈ నెల 21 నుంచి జరిగే T20 సిరీస్కు తిలక్ వర్మ దూరం అయ్యే అవకాశం ఉంది. పొట్ట కింద భాగంలో గాయం కావడంతో వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పట్టొచ్చని తెలిసింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ మ్యాచ్లు రాజ్కోట్లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న తిలక్ వర్మకు ఇటీవల పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో రాజ్కోట్లోని గోకుల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ చేయించగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ మేరకు తిలక్ వర్మ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్లో కూడా కొన్ని మ్యాచ్లకు తిలక్ వర్మ దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీని ఎగ్గొట్టేందుకు పేరు మార్చారన్న రేవంత్ రెడ్డి, కేంద్రం కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్త నిరసనలకు TPCC పిలుపు. ఈ నెల 20 నుంచి 30 వరకు చేపట్టాలని సూచన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన రేవంత్కు లేదన్న కేటీఆర్, పాత బాస్ మెప్పు కోసమే ఆపేస్తున్నారని ఆక్షేపణ. ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. SIPB ఆమోదించిన 19,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రఫా తెలుగుదేశం విధానం కాదన్న లోకేష్, ప్రజలకు ఎంత సేవ చేశామనేదే పార్టీ ఎజెండా అని మంత్రులతో భేటీలో వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపు. న్యాయస్థానాల ఆవరణలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు. భారత షూటింగ్ జాతీయ కోచ్పై లైంగిక ఆరోపణలు, బాధ్యతల నుంచి సస్పెండ్ చేసిన నేషనల్ షూటింగ్ అసోసియేషన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.